డియర్ పేరెంట్స్, మీ పిల్లలు న్యాయ విద్యలో రాణించి న్యాయ నిపుణులుగా మారాలనుకుంటున్నారా? లేదా డియర్ స్టూడెంట్స్, మీరు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి న్యాయ విశ్వవిద్యాలయాల్లో మీరు చేరాలనుకుంటే ప్రతి సంవత్సరం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ వస్తుంది. అది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వచ్చింది. దీనికి సంబంధించి మనం అక్టోబర్ 15th దీనికి చివరి తేదీ. అంటే ప్రతి సంవత్సరం దాదాపుగా అక్టోబర్ 10, 12, 15 మధ్యలో ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రం అక్టోబర్ 15th కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఈ ప్రక్రియ ద్వారా 2 కోర్సుల్లోకి ఎన్రోల్మెంట్ చేసుకుంటారు. ఒకటి అండర్ గ్రాడ్యుయేట్స్ కోర్స్, ఇది 5 సంవత్సరాలు ఉంటుంది. రెండవది పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇది 1 ఏడాది ఉంటుంది. అయితే ఈ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో కానీ మీరు చేరాలనుకుంటే ఈ నేషనల్ వైడ్గా ఉండేటువంటి 24 లా కాలేజీల్లో మీరు అడ్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ముందుగా మీకు ఒక సూచన, ఇప్పటివరకు నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ మిత్రులకు ఇది ఉపయుక్తంగా ఉంటుందనుకుంటే ఇతర గ్రూపులలో షేర్ చేయండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎందుకంటే నేను మీకోసం శోధిస్తూ మీకు దీని గురించి చేయడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే 24 కాలేజీలు ఉంటాయి. అందులో NLSIM నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ బెంగళూరు ఆధ్వర్యంలో ఈ టెస్ట్ జరుగుతుంది. దీంట్లో నల్సర్ నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్, నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా ఇది మెంబర్. అదేవిధంగా NLIU నేషనల్ లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ భోపాల్, NUJS లేదా WBNUJS ది వెస్ట్ బెంగాల్ నేషనల్ లా యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ కోల్కతా, NLU నేషనల్ లా యూనివర్సిటీ జోధ్పూర్, HNLU హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ రాయ్పూర్, GNLU గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ గాంధీనగర్, GNLU సిల్వాస్ క్యాంపస్ దాద్రా అండ్ నగర్ హవేలీ, RMLNU డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ లక్నో, RGNLU రాజీవ్ గాంధీ నేషనల్ లా యూనివర్సిటీ ఆఫ్ లా పంజాబ్, CNLU చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ పాట్నా, NUALU ది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్ కోచి, NLU నేషనల్ లా యూనివర్సిటీ ఒడిషా, NUSLA నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీస్ అండ్ రీసెర్చెస్ రాంచీ, NLUJ నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడిషియల్ అకాడమీ అస్సాం, DSNLU దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వైజాగ్ విశాఖపట్నం, TNNLU తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ తిరుచిరపల్లి, MNLU మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ముంబై, MNLU మహారాష్ట్ర నేషనల్ యూనివర్సిటీ నాగపూర్, MNLU మహారాష్ట్ర నేషనల్ యూనివర్సిటీ ఔరంగాబాద్, HPNLU హిమాచల్ ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీ సిమ్లా, DNLU ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ హర్యానా, DBRNALU డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ లా యూనివర్సిటీ హర్యానా, NLUT నేషనల్ లా యూనివర్సిటీ త్రిపుర అగర్తల. ఈ 24 యూనివర్సిటీస్ ఈ క్లాట్ టెస్ట్ కిందికి వస్తాయి. ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేస్తారో, ఇంటర్మీడియట్లో కనీసం 45% మార్కులతో 45% మార్క్స్ ఇంటర్ కానీ
10+2 కానీ తత్సమానమైన ఏ కోర్స్ చేసిన వారికైనా ఇందులో ఎలిజిబుల్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి 40% మార్కులు వస్తే సరిపోతుంది దీనిలో. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సంవత్సరం చివర మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ రాసేవారు కూడా, అంటే ఏ సంవత్సరం అయినా మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ రాసేవారికి కూడా దీనికి అర్హులుగా ఉంటారు. మరి టెస్టింగ్ ఏ విధంగా ఉంటుంది? ఇది మాన్యువల్ సిస్టంలో ఎగ్జామ్ ఉంటుందండి. ఈ ఎగ్జామ్ 120 మార్కులు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఈ టెస్ట్, హిందీలో కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ఇంగ్లీష్ నుండి 22 నుండి 26 ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 28 నుండి 32 ప్రశ్నలు వస్తాయి. లీగల్ రీజనింగ్ నుండి 28 నుండి 32 క్వశ్చన్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్లో 22 నుండి 26 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా క్వాంటిటివ్ టెక్నిక్స్ 10 నుండి 14 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తము 120 ప్రశ్నలకు 120 మార్కులు ఉంటాయి. ఒక ఆన్సర్ను కరెక్ట్ చేసినట్టయితే 1 మార్కు వస్తుంది. ఒకవేళ తప్పు చేస్తే 1/4 మార్కు తగ్గుతుంది. అంటే 4 ప్రశ్నలకు తప్పు చేస్తే ఒక జవాబుకు కరెక్ట్ చేసింది కట్ అవుతుంది అన్నట్టు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఇది 1 సంవత్సరంలో పూర్తయ్యేటువంటిది. దీని LLM, LLB లేదా తత్సమానమైనటువంటి కోర్సు పూర్తయిన వాళ్ళు దీన్ని ఎలిజిబుల్. దివ్యాంగులు SC వాళ్ళు 45 మార్క్స్ అర్హత చాలు, మిగతా వాళ్ళకి 50% ఉండాలి. ఈ ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఈ పీజీ సెట్ కూడా 120 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 120 మార్కులు, తప్పు చేస్తే 1/4 కట్ అవుతుంది. దీంట్లో కాన్స్టిట్యూషనల్ లా, జ్యురిడిషియన్స్, అడ్మినిస్ట్రేషన్ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్, టాక్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్ లా, ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ట్యాక్స్ లా, ఎన్విరాన్మెంటల్ లా, లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా అంశాల నుండి ప్రశ్నలు వస్తాయండి. ప్రతి సంవత్సరం అక్టోబర్లో దీని లాస్ట్ డేట్ ఉంటుంది. అక్టోబర్ 15th or 16th ఇలా ఉంటుంది. ఇప్పుడైతే అక్టోబర్ 15th అని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 1st రోజు ఈ టెస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ డేట్. ఎవ్రీ ఇయర్ క్లాట్ టెస్ట్ గోయింగ్ టు December 1st. దీని వెబ్సైట్లోకి మీరు వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకోవచ్చు. స్టూడెంట్స్ 24 యూనివర్సిటీలో ఎక్కడ మీరు కనుక పూర్తి చేసినప్పటికి కూడా ఖచ్చితంగా మీరు జిల్లా స్థాయి జడ్జి నుండి మరియు హైకోర్టు జడ్జ్, హైకోర్టు CJ, మరి సుప్రీంకోర్టు జడ్జ్, సుప్రీంకోర్టు CJ వరకు వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇది 10+2 తర్వాత వస్తుంది కనుక మీరు 5 years చేసిన తర్వాత మీ వయస్సు చాలా తక్కువగా ఉంటుంది, మీకు చాలా ఎక్కువ సమయం ఉంటుంది కనుక మీరు తప్పకుండా క్లాట్ రాసి ఈ క్లాట్లో వచ్చిన స్కోర్ ఆధారంగా 24 కాలేజీలలో, యూనివర్సిటీలలో మీకు అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు దీన్ని పరిగణలో తీసుకొని పరిశీలించి అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలను మరింత ఇన్ఫర్మేషన్తో వస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ క్లాట్కి ఏ సబ్జెక్టులలో ఏవేవి బుక్స్ చదవాలి, ఏం చదవాలనే వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. మీరు మంచి న్యాయమూర్తులై ఈ దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ మీ కూరపాటి మోహన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.